లోకల్ బాడీ ఎన్నికలకు అటు ఎన్నికల సంఘం ఇటు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. మండలాలు జిల్లాల వారీగా రిజర్వేషన్లు పూర్తి కాగానే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. ప్రభుత్వం ఎప్పుడు ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది అనే దానిపై రాష్ట్ర ఎన్నికల సంఘం క్లారిటీ తీసుకుంది. ఇక రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేసిన ప్రభుత్వం ఎన్నికల సంఘానికి నివేదిక ఇవ్వనుంది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల హడావిడి మొదలైంది. 29న లోకల్ బాడీ ఎలక్షన్స్ కు షెడ్యూల్ ప్రకటించే ఛాన్స్ ఉంది. జిల్లాల వారీగా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఎవరెవరికి ఎక్కడ రిజర్వేషన్లు అనే దానిపై ఖరారు చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన రిపోర్టును త్వరలోనే కలెక్టర్లు ప్రభుత్వానికి ఇవ్వనున్నారు. ప్రభుత్వానికి అందిన 1-2 రోజుల్లోనే రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదికను పంపి ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వాలని కోరే అవకాశం ఉంది. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి వన్-మెన్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఇప్పటికే రిజర్వేషన్లు ఖరారు చేసినట్లు చర్చ జరుగుతోంది. జిల్లాల వారీగా రిపోర్టు రాగానే బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుకు సంబంధించి ప్రత్యేక జీవో జారీ చేయనుంది సర్కార్. జీవో ఇచ్చిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉంది. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉంది ఎన్నికల సంఘం. ఇప్పటికే ఆయా జిల్లాల వారీగా ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేసింది. ఓటర్ల జాబితా కూడా ఫైనల్ చేసింది. ఆయా జిల్లాల వారీగా ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై కలెక్టర్లను అడిగి తెలుసుకుంటుంది. ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు, దానికి సంబంధించిన సిబ్బంది, ఎన్నికల నిర్వహణ ఎన్ని విడతల్లో నిర్వహించాల్సి వస్తుంది అనే దానిపై ఆరా తీసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. మొత్తానికి లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ అటు రాష్ట్ర ఎన్నికల సంఘం ఇటు ప్రభుత్వం ఏర్పాట్లను పూర్తి చేసినట్లు తెలుస్తోంది. రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి కాగానే ఎన్నికల నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది.